మనం డిస్కషన్ చేసినాం కదా, ఏంటి డిస్కషన్ చేసినాం? అదే శీల్ సమాధి ప్రజ్ఞ. దాంట్లో మనం ఏమేమి చేసినాం? ఫస్ట్ ఏంటిది? దీంట్లో 3 వస్తాయని చెప్పినా కదా, ఆ 3 ఏంటి? రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ లైవ్లీహుడ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే తెలుసా? జీవన ఉపాధి. అంటే మనం బతకడానికి ఆదాయం కావాలి కదా, ఆ ఆదాయం. తెలుగులో ఏమంటారు? తెలుగులో సరైన మాట, సరైన వాణి, సరైన పని, సరైన జీవన ఉపాధి. సరైన జీవన ఉపాధి. అంటే దాంతో ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఓకే. దాని తర్వాత రెండోది ఏం చెప్పినా? సమాధి. సమాధి. సమాధి అనుకో. దీంట్లో ఏమేమి వస్తాయి? రైట్ ఎఫర్ట్. రైట్ ఎఫర్ట్స్ వస్తాయి. రైట్ ఎఫర్ట్ అంటే మనం డిస్కషన్ చేసినాం కదా. రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సంట్రేషన్. సో ఇవి డిస్కషన్ చేసినామా? ఏమేమి చేసినాం ఇక్కడ? ఎఫర్ట్ చేసినాం, మైండ్ఫుల్నెస్ చేసినాం. కాన్సంట్రేషన్ చేయలేదా? కాన్సంట్రేషన్ చేయలేదు. మూడోది ఏంటిది? దీన్ని ఏమంటారు? ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే యాక్చువల్ ఏంటిది? విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం అనుకోండి. సో దీంట్లో ఏమేమి వస్తాయి? రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ ఇంటెన్షన్. రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్. ఓకే. సో ఇవి దీన్ని ఏమంటారంటే, అష్టాంగ మార్గం అంటారు. దీన్ని ఏమంటారు? అష్టాంగ మార్గం. ఓకే. అష్టాంగ మార్గం అంటారు. 8 ఫోల్డ్ నోబెల్ పాత్ అంటారు. 8 ఫోల్డ్ నోబెల్ పాత్. అలాంటి అటెస్ట్మెంట్ 8 ఫోల్డ్ నోబెల్ పాత్ అంటారు. సో దీన్ని మనం ఒకవేళ పాటిస్తే, ఈ 8 ఉన్నాయి కదా, దీన్ని పాటిస్తే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు. ఏ రకమైన సమస్య నుండైనా బయటపడవచ్చు. అంటే అన్నిటికీ ఇది ఏంటిది? సమాధానం, పరిష్కారం. దిస్ ఈజ్ సొల్యూషన్. ఇదేంటిది? సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే ఆల్ ప్రాబ్లమ్స్ అంటే దీంతో మనం దుఃఖాన్ని జయించగలుగుతాం, సమస్యలను పరిష్కరించగలుగుతాం. మీరు ఏదన్నా సమస్య చెప్పండి దీంతో కానీ, ఒకవేళ చూసుకోండి ఏదన్నా సమస్య అది దీంతో కాదు, దీంతో సాల్వ్ కాదు అనుకుంటే, దీంతో పరిష్కారం కాదు మనం ఒకవేళ అని అనుకుంటే, అలాంటిది ఏదన్నా సమస్య ఉందా? ఏదన్నా చెప్పండి. ఈ సమస్య కాదని చెప్పండి. మన వాణి కరెక్ట్ ఉండాలా, మన యాక్షన్ కరెక్ట్ ఉండాలా, మన జీవనోపాధి కరెక్ట్ ఉండాలా, మన ప్రయత్నం. 4 రకాల ప్రయత్నం చెప్పినా కదా, 4 రకాల మనుషులు కూడా ఉంటారని చెప్పినా కదా. చీకటి నుండి చీకటి వైపు, చీకటి నుండి వెలుతురు వైపు, వెలుతురు నుండి చీకటి వైపు, వెలుతురు నుండి వెలుతురు వైపు. సో రైట్ మైండ్ఫుల్నెస్ కూడా చెప్పినా కదా. మనం పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఏమన్నా చేసేటప్పుడు మన మనసు, మన శరీరం ఒకటే పని చేయాలి. మనం కూర్చున్నాం, లేచినాం, తిరుగుతున్నాం, తింటున్నాం, ఏమన్నా చేసినప్పుడు. సో ఈ కాంబినేషన్ శరీరం, మైండ్ అన్నది ఒకటే పని చేయాలి. అంటే దానికి అర్థం మైండ్లో వేరే ఆలోచన రాదా అని అంటే వస్తాయి, కానీ సైడ్కి ఉండిపోతాయి. దానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. దానికి ఏం ప్రాముఖ్యత ఉండదు. మన పని మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మనం ఏదో రాస్తా ఉన్నాం, చదువుతా ఉన్నాం, పక్కకు ఏదో సాంగ్ వస్తూ ఉన్నది, దాంట్లో ఇన్వాల్వ్ కాము. అది వస్తున్నది, అది అర్థం కూడా అవుతున్నది. ఈ చిరంజీవి సాంగ్, ఇది నాగార్జున సాంగ్ అని, కానీ ఇన్వాల్వ్ మొత్తానికే వినొద్దు, అసలు వినబడొద్దు, అసలు ఆలోచన రావద్దు అంటే వీ డోంట్ నో. ఆ స్టేజ్కి కూడా వెళ్తారు కావచ్చు, బట్ నేను రావట్లేదు.
ఓకే కట్ చేసి ఓకే. సో అది కూడా ఏంటిది కావచ్చు అది. బట్ ప్రస్తుతానికి మనం ఏంటిది వస్తాయి, ఆలోచనలు వస్తాయి. మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటున్నా, ఇంకేదన్నా చేస్తున్నా, వేరే ఆలోచన వచ్చింది, లేకపోతే ఏదైనా వినబడ్డది, ఏదైనా సౌండ్ వచ్చింది, ఏదైనా కనిపించింది, లేకపోతే ఏదైనా తగిలింది. సో ఏదైనా కనిపించింది, ఏదైనా సౌండ్ వచ్చింది, ఏదైనా తగిలింది అంటే ఇమీడియట్లీ ఏమైతే మన అటెన్షన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాట వస్తున్నది, సో చదువు పక్కన పాట అరే వస్తుంది, చాలా బాగుంది, మస్తు పాట, సూపర్ హిట్ సాంగ్ ఇది. సో కొద్దిసేపు ఆ బుక్ అట్లనే తెలిసి ఉంది కానీ మైండ్ అంతా అటు డైవర్ట్ ఉంది. ఏదన్నా సినిమా చూస్తున్నాం, లేదా ఎవరన్నా మాట్లాడుతున్నారు, ఏదన్నా చేస్తున్నారు, మనం వేరే పనిలో ఉన్నాం. సో యాక్చువల్ ఏమవుతున్నది ఆ ప్రాసెస్లో ఏమవుతుంది వాస్తవానికి నేను ఏమంటున్నా, రైట్ మైండ్ఫుల్నెస్ ఉండాలని చెప్తున్నా. రైట్ మైండ్ఫుల్నెస్ అంటే మైండ్ అండ్ బాడీ ఒకటే పని చేయాలి. ఓకే. సో అలాంటప్పుడు బాడీ అంటే ఒక పని చేస్తుంది అనుకో, బాడీ ఫర్ ఎగ్జాంపుల్ రాసే పని చేస్తున్నది, బాడీ నిలబడే పని చేస్తుంది, కానీ మైండ్ ఒకటి చేయదుగా. మైండ్లో నిలబడ్డా, కూర్చున్నా, పడుకున్నా, ఉరికినా, ఏం చేసినా లక్షల థాట్స్ వస్తూనే ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. సార్ ఎక్స్క్యూజ్ సార్, ఇది అన్నిటికీ సొల్యూషన్ అని చెప్పారు కదా, ఫస్ట్ నుంచి మేము అస్సలు లేదు, కొత్తగా వచ్చాను. నేను చెప్తా ఫస్ట్ నుంచి అంటే అది మళ్ళీ చెప్తా మిగతా వాళ్ళు అందరు మీ పేరు అశోక్ సార్. ఇంకెవరు అన్నారా కొత్త వాళ్ళు? సంజయ్. సంజయ్ ఎక్కడ? సంజయ్ ఎక్కడ నువ్వు? ఉప్పల్ ఓకే ఓకే. సో జస్ట్ వినండి అంతే, తర్వాత మళ్ళీ మెల్లగా రిపీట్ చేస్తాం. ఓకే. సో రైట్ మైండ్ఫుల్నెస్ ఏంటిది? మనసు అండ్ బాడీ అయితే ఒకటే పని చేస్తుంది కదా. ఈ బాడీ మల్టిపల్ పని, బాడీ అయితే ఒకటే పని చేస్తుంది, నిలబడ్డది లేకపోతే తింటున్నది, బాడీ ఒకటే పని చేస్తుంది. మైండ్ మల్టిపల్ పని చేస్తూ ఉంటుంది, మైండ్ అటు ఇటు పోతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటిది రైట్ మైండ్ఫుల్నెస్ ఉండాలి అంటే సరైన అవగాహన, మనం చేసేదాని పట్ల, మనం చేస్తున్న దాని పట్ల సరైన అవగాహన. होश में रह के काम करना, कोई भी काम किए तो पूरी होश के साथ कि मैं चल रहा हूँ, मैं बैठा हूँ, मैं उठा हूँ, मैं बोल रहा हूँ, सब अगर मैं थिंक कर रहा हूँ, मेरे माइंड में कुछ चल रहा है అంటే నా మనసులో ఏమో నడుస్తూ ఉన్నాయి, నా మైండ్ ఏమో ఆలోచన చేస్తుంది సంథింగ్, దాని గురించి, డబ్బు గురించి, లేకపోతే రిలేషన్ గురించి, లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి, లేకపోతే ఆలోచన చేస్తున్నాయి, మనకు అర్థమవుతున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్, స్పృహలో ఉండి, సోయిలో ఉండి, ఓష్లో ఉండి చేస్తున్నాం దాని పట్ల. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ మైండ్ఫుల్నెస్లో మీరు ఉన్నారు, ఆల్రెడీ ఒక పని చేస్తూ ఉన్నారు, కూర్చున్నారు, ఏదో రాస్తూ ఉన్నారు, ఒకటి సౌండ్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? యాక్చువల్లీ అప్పుడు ఏమైంది? మైండ్ డైవర్ట్. పాట చాలా సూపర్ హిట్ సాంగ్, చాలా మంచి సాంగ్, మన ఫేవరెట్ సాంగ్, అది వినాలనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ అది వస్తున్నది ఆటోమేటిక్, ఎవరో ప్లే చేసేరు, ఎక్కడి నుండో వినబడుతున్నాయి, అప్పుడు ఏమైతే మైండ్ అటు డైవర్ట్ అయితే. డైవర్ట్ కాదు, డైవర్ట్ చేస్తాం. ఏమైతే యాక్చువల్లీ మనం ఫర్ ఎగ్జాంపుల్ రాసే పనిలో, చదువుకునే పనిలో ఉన్నాం, సో అది వచ్చింది మన చెవు, దాన్ని విన్నది, అది గతంతో కంపారిజన్ అయింది, ఇది నాకు నచ్చిన సాంగ్ అని, ఇది చిరంజీవి సాంగ్, ఇది చాలా హిట్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్, నాకు చాలా బాగా నచ్చుతుంది. చెవు విన్న తర్వాత చెవు డిసైడ్ చేసిందా? చేయలేదు. నెక్స్ట్ ఏమైంది? కంపారిజన్ చేసినాం గతంతో, గతంలో విన్నాం కదా, గతంలో వినేది కదా, సో దాంతో కంపారిజన్ చేసి ఇది అదే సాంగ్, ఆ సినిమా సాంగ్, ఇది కంపారిజన్. సో మనసులో ఏమైంది? చాలా మంచిది, చాలా మంచి సాంగ్. సో మనసు ఏమంటుంది? కావాలి, అది కావాలా, మంచిది. మనసులో అంటే థర్డ్ స్టెప్లో ఏమైంది?
థర్డ్ స్టెప్లో ఏమైంది? థర్డ్ స్టెప్లో ఏమైంది? ఒక రకమైనటువంటి